యా ఫైనలీ ఓ మై గాడ్ గైస్, ఈ వ్యూ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. సో బర్త్డే కదా, మీకు కొంచెం ఒక చిన్న కాంప్లిమెంట్ ఉందన్నమాట నా తరఫు నుంచి. సో అది నోటితో అయితే చెప్పను. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట కరెక్ట్గా ఈ సాయిబాబా గుడి దగ్గర స్టార్ట్ చేద్దాం బ్లాగ్ అని. ఇందాక అక్కడ స్టార్ట్ చేసి మళ్ళీ కట్ చేసి ఇక్కడ స్టార్ట్ చేశాను. గైస్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ది బర్త్డే ఉంది. అండ్ దట్టు ఆ బర్త్డే ఆల్రెడీ ఇప్పుడు మనం చూసుకున్నాం అనమాట. క్లిప్స్ అవి లాస్ట్లో పెడతాను. అండ్ ఇంకా బర్త్డేతో పాటు నాకు సింహాచలం దగ్గర చిన్న పని ఉంది. ఇప్పుడు బ్లాగ్ వచ్చి మా స్టోర్ దగ్గర స్టార్ట్ చేశాను. మా స్టోర్ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడ సింహాచలంకి అయితే వెళ్తున్నా. చలో గైస్, లాస్ట్ వరకు వెయిట్ చేయండి, మీకు కొంచెం ఫన్ మూమెంట్ అనేది ఉంటుంది. ఒక అమ్మాయికి ఒక లెటర్ అయితే ఇచ్చాను అనమాట, అది కూడా బర్త్డేకి వెళ్తాను. చలో గైస్, ఇంకేం లేట్ చేయకుండా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ రోల్ ది ఇంట్రో. గైస్ ఫైనల్లీ హైవే కూడా ఎక్కేసాము. నేను ఇంకా వెయిట్ చేసింది ఏంటంటే ఫ్రంట్ సైడ్ నుంచి సన్లైట్ వస్తుంటే ఆ వ్యూ ఫ్రంట్ సైడ్కి ఇలా షూట్ చేద్దాం, అంటే సన్లైట్ ఫ్రంట్ ఉంది కదా, సో ఇట్లా షూట్ చేద్దామని ఎప్పటి నుంచో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఫైనల్గా ఈరోజు సక్సెస్ అయింది. మరి ఇక సన్లైట్ కనిపిస్తుందో లేదో తెలీదు, చూద్దాం. యా ఫైనలీ ఓ మై గాడ్ గైస్, ఈ వ్యూ కోసం నేను చాలా వెయిట్ చేస్తున్నాను. కెమెరాలు ఎట్లా కనిపిస్తుంది ఏంటా అని చెప్పి నన్ను వీళ్ళు బ్లాగ్స్ చూడటం తప్ప ఇప్పుడు వచ్చి నా వీడియోస్లో చేసింది లేదు ఇలాగా సన్లైట్ ఫ్రంట్ పెట్టుకొని. నా వైజర్ మొత్తం పాడైపోయింది, నాకేం కనిపించట్లేదు. ఇంకా నైట్ టైం ఇంకా క్లారిటీ కనిపిస్తుందేమో నాకు తెలిసి. ఇలా వేస్తుంటే నాకు అసలు వైజర్ వేస్తుంటే ఏం కనిపించట్లేదు. వైజర్ మార్చాలి అర్జెంటుగా. గైస్ టాప్ అండ్ ఎక్కించడానికి ట్రై చేద్దాం అనుకుంటే ఈ రోడ్లో ఇంకా అవ్వలేదు. ఇంక ఈ రోడ్లో అవ్వలేదంటే ఇంకా తర్వాత రోడ్లో మ్యాక్సిమం 140 వెళ్తుంది అంతే. ఒకవేళ ఖాళీగా ఉంటే, మన లక్ బాగుంటే అవతల రోడ్ ఖాళీగా ఉంటుంది. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఎలాగా అవైటెడ్ వీడియో అనమాట, చాలామంది అడుగుతున్నారు. సో నేనైతే అది రివీల్ చేస్తా, అంటే లైక్ బ్లాగ్ అయితే షూట్ చేస్తాను. ఇంకా అంటే షూట్ అవ్వలేదు ఇంకా ఆ వీడియో. గేట్ టు గేట్ టాప్ అండ్ అడిగారు కదా చాలామంది. సో గేట్ టు గేట్ వీడియో అయితే వస్తుంది అప్కమింగ్లో, ఇంకొక 10 daysలో వచ్చేస్తుంది వీడియో. చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ గైస్ దీని మెయింటెనెన్స్ గురించి కూడా ఒక వీడియో చేయమన్నారు. సో గైస్ కింద కానీ మళ్ళీ నాకు ఈ వీడియో మెయింటెనెన్స్ కోసం నాకు మళ్ళీ వీడియో చేయమంటే, అంటే ఈ డ్యూక్ 390 మెయింటెనెన్స్ కోసం మళ్ళీ ఇంకో వీడియో చేయమంటే మళ్ళీ చేస్తాను, లేదంటే మరి చేయను. మీరు చెప్పండి గైస్, డ్యూక్ 390 మెయింటెనెన్స్కి ఇంకో వీడియో చేయనా వద్దా అని చెప్పి. గైస్ ఈ రోడ్డే అనమాట టాప్ అండ్ ఎక్కించేది. చూస్తేనేమో అసలు ఖాళీ లేదు. అసలు ఖాళీ లేదు ఈ రోడ్లో బాద్దామంటే. నా ఫేవరెట్ రోడ్ ఇది, ఈ రోడ్లో బాదాలంటే. జస్ట్ ఆ సిగ్నల్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నా ఫేవరెట్ రోడ్ ఇది.
ఇంకా క్రూజ్ చేయాలన్నా టాప్ ఎండ్ ఎక్కించాలన్నా కిలోమీటర్ వస్తుంది అనమాట గాయస్ కరెక్ట్గా. బికాస్ ఎందుకంటే ఆ టాప్ ఎండ్ నేను చెక్ చేసుకుంటూ ఉంటాను అనమాట. బైక్ ఖరాబ్ ఏమైనా ఉన్నప్పుడు కానీ, లైక్ ఇంజిన్ ఆయిల్ తక్కువ ఉన్నప్పుడు కానీ అది చెక్ చేసుకుంటుంటా అనమాట. కరెక్ట్గా ఆ లెంత్ ఒక కిలోమీటర్కి ఈరోజు అంత స్పీడ్ ఎక్కింది, రేపు అంత స్పీడ్ ఎక్కుతుంది. సో అలా చెక్ చేసుకుంటుంటా. సింహాచలం వెళ్ళదు కాబట్టి మనం ఎలాగా ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్ళిపోదాం. పైనుంచి అసలు పెద్ద టాస్క్ అయిపోతుంది. ఏ బండి వెళ్ళినా పట్టుకోవట్లేదు, కానీ నా ఒక్క బండి మాత్రం ఫ్లైఓవర్ క్రాస్ అవుతుందా, నా బండి పడేస్తున్నారు మాయలు. మరి నాకు అదేం దరిద్రమో తెలియట్లే. అండ్ మీకు టైం ఎంత అయిందో చెప్పలేదు కదా, ఈవినింగ్ 6 అయిందనమాట టైము. ఇంక ఈవినింగ్ 6 అయితే ఇప్పుడు ప్రజెంట్ వైజాగ్లో ఉన్న సిచ్యువేషన్ చూడండి. ఈవినింగ్ 6కి ఇంకా మనకి సన్లైట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంక ఈవినింగ్ 6 అయితే ఇక్కడ మొత్తం ట్రాఫిక్ చాలా దారుణంగా ఉంటుంది. ఎన్ఐడి దగ్గర అమ్మో బాబాయ్, ఇది ఇంకా తక్కువ అసలు మూవింగ్ ట్రాఫిక్. ఇది అసలు మూవింగ్ ట్రాఫిక్ కూడా ఉండదు, లోపల తీరిపోద్ది ట్రాఫిక్. సన్ కనిపిస్తుంది మెల్లిమెల్లిగా. కొండ అడ్డిసింది లేండి, వెళ్ళిపోయింది సన్, వెళ్ళిపోయింది గాయ్స్, సన్ వెళ్ళిపోయింది. ఇదంతా ట్రాఫిక్కే. ఇక్కడే మనం స్నేక్ అయిపోవాలన్నమాట. గాయ్స్ ఫైనల్లీ మనం సింహాచలం ఏరియాకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎలా వచ్చాడంటే అదేదో బ్రేక్ ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి వస్తాడు మీదకి. మొత్తం నేను ఇంక మధ్య రోడ్ నుంచి వెళ్తాను, నా వల్ల కాదు. మధ్య రోడ్ ఎక్కించి అక్కడ గైస్ ఫైనల్లీ మనం సింహాచలం ఏరియాకి అయితే వచ్చాము. మనకు వర్క్ ఎదిగెళ్ళి డిమార్ట్లో ఉంటుంది. ఇక్కడ రైట్ సైడ్ ఒక డిమార్ట్ ఉంటుంది అనమాట. మనకు వర్క్ వచ్చి ఆ డిమార్ట్లోనే. ఈ రూట్లో కూడా స్పీడ్ బ్రేకర్స్ గట్టిగా వేస్తారు, ఎవరు లేరు. చలో గైస్ ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే ఎంటర్ అయిపోయాం. గైస్ ఈ వీడియో ఎట్లా అనిపించింది మీకు? మొత్తం ఈరోజు మొత్తం నాకు డే మొత్తం టైం స్పెండ్ అయితే ఇలా అయిపోయిందనమాట. చలో గైస్ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ హోప్ వీడియో మొత్తం మీరు గట్టిగా ఎంజాయ్ చేశారు. ఐ నో దట్. ఇక్కడ పెడితే 1035 ఫైన్ అంట.
గుద్దలో కమన్. చలో గైస్, మాధుర బాబీ సైనింగ్ ఆఫ్. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్దాం. లెట్స్ సీ ఏమవుతుందో చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, బర్త్డే ఎవరిది? హ్యాపీ బర్త్డే. యాక్చువల్లీ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చానమాట. అంటే మొత్తం ఇదంతా సర్చ్ చేస్తున్నాను ఇప్పుడు వరకు, ఎవరి దగ్గర ఆగాలో తెలియలేదు. ఇక్కడ కొంచెం సెలబ్రేషన్ అవుతుంది కదా అని చెప్పానని నేను కూడా వచ్చా. సో బర్త్డే కదా, మీకు కొంచెం ఒక చిన్న కాంప్లిమెంట్ ఉందన్నమాట నా తరపు నుంచి. సో అది నోటితో అయితే చెప్పను. సో నేను ఒక స్ట్రేంజర్ కింద ఇచ్చాను అనమాట కాంప్లిమెంట్. ఇంకా చలో, నైస్, హ్యాపీ బర్త్డే.